ఆనాడు దొంగ మాటలు చెప్పి కేసీఆర్ కుటుంబం అధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మండిపడ్డారు. హరీష్ రావు రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తా అంటున్నాడు. రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తే అంటే ఊరుకుంటామా? నువ్వు నీ మామ మోసాల కుటుంబం ప్రజలను మోసం చేసినందుకు కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర దీక్ష చేస్తా, నువ్వు ఢిల్లీ పోయిన రోజే నేను మీ మామ ఎక్కడుంటే అక్కడ దీక్ష చేస్తా అని ఫైర్ అయ్యారు. రైతు రుణమాఫీ దాదాపు 40 లక్షల చిల్లర రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీకి సంబంధించి ఇచ్చిన హామీల ప్రక్రియలో క్యాబినెట్ పెట్టి 31,000 కోట్లు 2 లక్షల అన్న మాట ప్రకారం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే రుణమాఫీ చేయాలనేది చెప్పడం జరిగిందో అది క్యాబినెట్లో తీర్మానం చేయడం జరిగింది. ఆగస్టు 15వ తారీఖు లోపల 18,000 కోట్ల రూపాయలు మాఫీ చేయడం జరిగింది. 12,000 రూపాయలు ఇంకా మాఫీ జరగాలి. ఈ 12,000 కొన్ని 12,000 కోట్ల సాంకేతిక లోపాల వల్ల ఆలస్యం అయ్యింది. ఇది పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, డిప్యూటీ సీఎం గారు, ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, జరుగుతూనే ఉంది. 18,000 కోట్లు ఆగస్టు 15వ తారీఖు వరకు మాఫ్ అయిపోయింది. ఇది నిజమే కదా, ఇది నిజం. మరి 18,000 కోట్లు మాపైన అయిపోతే కూడా మీడియాలో పదే హరీష్ రావు ఈ అసత్య ప్రచారము ఎందుకు చేస్తున్నాడు? ఇది రైతులు తెలంగాణ ప్రజలు గమనించాలి. మాట ప్రకారము సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖార్గే యొక్క డైరెక్షన్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాబినెట్ మినిస్టర్లు ఇంత కష్టపడి మీరు కేసీఆర్ గారు 10 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా చేసిన బడ్జెట్ని సవరించుకుంటూ మీరు ఈ తెలంగాణ ఆర్థిక శాఖను దివాలా తీయించి ఆర్థిక శాఖను 6-7 లక్షల కోట్ల అప్పులతో నింపి అలాంటి శాఖ నుంచి డబ్బులు సమకూర్చుకొని 31,000 కోట్లను దాదాపు ఈ అక్టోబర్ నెలకు కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాత 10 నెలలు మేము వచ్చి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.